ఛానల్ పెట్టి సంవత్సరం దాటినా కొన్ని రోజులు వీడియోస్ పెట్టి తర్వాత ఎందుకో మానేశాను. ఇంట్లో పనుల వల్ల టైం కుదరక పిల్లలతో పని సరిపోయి అసలు పెట్టడమే మానేశాను. కానీ పెట్టడం మానేసినా ఎక్కడో దగ్గర వీడియోస్ చేయాలి 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 అని ఒక ఫీలింగ్ అనమాట. సో ఆఫ్టర్ 1 ఇయర్ మళ్ళీ సరేలే ఏదైనా ఇది వీడియోస్ అయితే చేద్దాము, కాసేపైనా వీడియోస్ చేద్దాము అనేసి చేశాను. కానీ ఈసారి మా చిన్నోడే నాకు ఇన్స్పిరేషన్. మమ్మీ చెయ్యి మమ్మీ వీడియోస్ చెయ్యి మమ్మీ, అసలు ఎప్పుడు మనకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారని ఒకటే గోల ఎప్పుడు కూడా. సో వాడి వల్లే ఈసారి మళ్ళీ స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేసిన ఫస్ట్ డేనే సర్లే ఒక వ్లాగ్తో చేద్దాము, ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుందో పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక అని మొదలెట్టాను అనమాట. ఏముంది, రోజు వారానికి 6 రోజులు ఇదే పని. తీసుకురావడం, వాళ్ళకి ఏదో ఒకటి పెట్టడం, వాళ్ళ లంచ్ బాక్సులు తోముకోవడం, బట్టలు ఫోల్డ్ చేయడం, ఇదే పని. కానీ ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా అందులో ఒక ఆనందం. పిల్లల్ని తీసుకొచ్చి మన దగ్గరుండి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని ఫీడ్ చేసి పంపించడంలో ఆనందమే వేరు. సో మా పెద్దోడైతే షటిల్కి వెళ్తాడు. ఇంకా వాడు వెళ్ళిపోయాడు రెడీ అయ్యి. కొంచెం పెద్దోడయ్యాడు కాబట్టి వాడి పనులు వాడే చేసుకుంటాడు. వాడితో పెద్దగా నాకు పని ఏమి ఉండదు. చిన్నోడు కూడా అంతే. సో వాళ్ళన్న రెడీ అవుతూ ఉంటే వెనక వాడు కూడా రెడీ అయిపోతూ ఉంటాడు. ఇంకా లంచ్ బాక్సులు, లంచ్ చేసినవి అవన్నీ తోమేసుకొని పక్కన పెట్టేస్తాను. నెక్స్ట్ ఈవినింగ్ అయ్యేసరికి ఏంటంటే మా చిన్నోడిని స్కేటింగ్లో జాయిన్ చేసామన్నమాట. స్కేటింగ్కి తీసుకెళ్ళాలి కదా, ఇంకా వచ్చేసరికి లేట్ అయిద్ది. సో వచ్చిన తర్వాత ఇవన్నీ చేసుకోవాలంటే చిరాకు, కష్టం ఇంకా. సో వెళ్ళేటప్పుడే అంత నీట్గా చేసేసి వెళ్తాను. సో దట్ వచ్చిన వెంటనే ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేసి పెట్టేసి పడుకోబెట్టడమే పని ఉంటుంది అనమాట. ఇంకా రోజు ఇదే పని అండి. సండే తప్ప మండే టు సాటర్డే వరకు రోజు ఇదే రొటీన్. ఒక్కొక్కసారి విసుకొస్తుంది, ఒక్కొక్కసారి పర్లేదు అనిపిస్తుంది. బట్ ఏదైనా ఎలా ఉన్నా సరే తప్పేదేం లేదు. సో వాడు వెళ్తున్నాడు, రెడీ అయిపోయాడు. ఇంకా వెళ్ళేటప్పుడు నన్నే చూడు మమ్మీ, నన్నే చూడు మమ్మీ అంటూ ఉంటాడు. సో ఇది ఈవినింగ్ రొటీన్ వ్లాగ్. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. బాయ్.